సత్యసాయిబాబు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో పుట్టినవాడు. పుట్టపర్తి సత్యసాయిబాబు గారు బ్రిటిష్ వాళ్ళ స్కూల్ మఠంలో ఎవరు నమ్మరు, వాళ్ళు నమ్మరు. జ్యోతిర్లింగాల సాయిబాబా గారి వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారు. ఏసుక్రీస్తు అవతారం అని సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు చెప్తారు. ఏసుక్రీస్తు అవతారం అని 100 క్రిస్టియన్ దేశాలు నమ్మవు. ముస్లిం అవతారం అల్లా బీబీసీ వాళ్ళు 2000 ఎక్స్పోజ్ చేస్తారు. TV9 కూడా చిన్న విజ్ఞాన వేదికలు కూడా సాయిబాబా హోమోసెక్సువల్ అని డాక్టర్ సమరం కూడా చెప్తారు. భార్య కూడా ప్రకటిస్తారు సాయిబాబా చూడని. రెండో ట్రస్ట్ పెడతారు ముద్రహల్ల కర్ణాటకలో. సాయి మసూద్ నరేంద్ర మోడీ RSS వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా పోతారు. మోహన్ భగవత్ రాష్ట్రపతి కూడా పోతారు. నా పుస్తకాలు టీవీలు పర్పడి చేశారు. 18 సంవత్సరాలు అసలు ఏం నెరవేరు కూడా. చాలా చదువు కనికట్టు బాణమతి విద్య చేసినాడు. కణాలుగా మాకుంటా అంటారు. టీడీపీ వైసీపీ గుండాలు రవిశంకర్ ఇషా ఫౌండేషన్ వాళ్ళు చాలా చదువు కనికట్టు బాణమతి విద్యలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రామ మందిరం ఉదాహరణ పట్టుకొని చూపిస్తాడట. మరి రామాలయంలో సాయిబాబాని ఫోటో ఎందుకు పెట్టారో చెప్పాలి. వీళ్ళు కూడా ఫేర్ అని అంత దొంగ చేయలు. షిరిడి సాయిబాబా అవతారం అంటే రెండో అవతారం అంటే. షిరిడి సాయిబాబా రెండో అవతారం అంటే మహారాష్ట్ర షిరిడి సాయిబాబా అని తుర్క చాంద్ పాషా అవతారం అన్నట్టు. 1918లో చనిపోతాడు షిరిడి సాయిబాబా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో రెండో రాముడు అట. మూడో రాముడు పుట్టపర్తి సత్యసాయిబాబా అన్నట్టు. రెండో రాముడు అంటే హారతి పాటలు చూస్తే షిరిడి సాయిబాబా రాముని అవతారం అట, శివుని అవతారం అట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రాముడు రెండోసారి పుట్టిండట కలియుగంలో కలికాలంలో. మూడోసారి పుట్టపర్తి సత్యసాయిబాబా పుట్టిండట. నాలుగోసారి కర్ణాటక ప్రేమసాయి అవతారం అట. IASలో IPSలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతులు కూడా నమ్ముతుంటారు. సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలను 1993 సాయిబాబా 1993లో 6గురిని మర్డర్ చేస్తారు. 4 RSS మాజీ కార్యకర్తలు. అశోక్ సింఘాల్ VHP వాళ్ళు. ప్రవీణ్ తోగడే కూడా సాయిబాబా దర్శనం చేసుకుని అల్లా వేసుకొస్తూ రామ పక్కీర్ అవతారం అని భజనలు కూడా చేస్తూ అంటారు. కనకదుర్గ విజయవాడ కనకదుర్గ అవతారం అట. అయోధ్య రాముని అవతారం అట. అయ్యప్ప స్వామి అవతారం అట. సాయిబాబా మిక్సింగ్ అట. ఖురాన్ అల్లా అవతారం అట మిక్సింగ్. ఇజ్రాయిల్ రెండో యేసుక్రీస్తు రాకడనట. పుట్టపర్తి అనంతపురం జిల్లా హిందూ మతంలో వచ్చిందట. సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు బుక్స్ ప్రింటింగ్ చేస్తారు. సాయిబాబా అవతారం కాదు. పుట్టపర్తి సత్యసాయిబాబా అసలు పేరు సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ కాదు, సత్యనారాయణ ట్రస్ట్. సత్యనారాయణ ట్రస్ట్ అని. బ్రహ్మకుమార్ సమాజం కూడా ఫేక్ సమాజమే. 5-6 మతాల చిహ్నాలు పెట్టి హిందూ మతం అంటారు. హిందూ మత గ్రంథాలు అసలు ఏం చెప్పారు, వేదాలు పురాణాలు శాస్త్రాలు అట్లాంటివి ఏం చెప్పారు. వాళ్ళు ఇష్టం వచ్చినవి తీసుకుంటారు. భగవద్గీతలో 700 శ్లోకాలు లేవని కూడా చెప్తారు వాళ్ళు. జగ్గివాసుదేవ్, రవిశంకర్, ఈషా ఫౌండేషన్, గణపతి సత్యనారాయణ స్వామి, చిన్మయానంద స్వామి వీళ్ళందరూ కూడా సాయిబాబా దర్శనం చేసుకుంటారు. బ్లాక్ మనీ కొరకు కాలజాదు కనికట్టు బాణమతి విద్యలు క్షుద్ర విద్యలు. భాగవతంలో హిందూ మతంలో కలియుగంలో కలికాలం 70% ఫేక్ గాళ్ళు ఉంటారంటారు. సాధువులు సన్యాసులు కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల మొత్తం 70% ఫేక్ గాళ్ళు ఉంటారు. ఆ ఫేక్ గాలే పరిపాలిస్తారని సొక్కం గాళ్ళని నమ్మిస్తారని నమ్మిన కాలజాదు కనికట్టు బాణమతి విద్యలు క్షుద్ర విద్యలతో వాళ్ళు శరీర కణాలుగా మార్చుకుని DNAను కొట్టేస్తారు. IASలో IPS ముఖ్యమంత్రి ప్రధానమంత్రి 7 మతాలను తీసుకొచ్చి సాయిబాబా అవతారం అని చెప్పి 180 దేశాల క్షుద్ర శక్తులను తీసుకొచ్చి ప్రేతాత్మలను తీసుకొచ్చి నా మీద ప్రయోగిస్తారు. 2002లో షిరిడి సాయిబాబా ఊరిపోతాను. 2002లో బ్రెయిన్ కూడా తెరిపిస్తారు కాలజాదు గాళ్ళు. ప్రాణి కిలింగ్ చోబాకుడు మనసులో పెట్టి బ్రెయిన్ తెరిపిస్తారు. వాళ్ళ జగంలాగా మార్చుకోండి. హాస్పిటల్ కాలజాదు చేసి కనికొట్లు ఎముకలని బీకేసి క్లోనింగ్ చేస్తారు. క్లోనింగ్ అని రకరకాల మనుషుల మాంసాలను అన్నం కూరలు పెట్టి అమ్ముతుంటారు. శరీర అవయవాలుగా తయారు చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు సూక్ష్మ శరీరంతో 100 కోట్ల మంది తిరగాలనుకున్నట్ట. 12 మతాలు ప్రతి మతం దేవుళ్ళు పుట్టిలని ఊహించుకోవాలని వాళ్ళ మతాలు 20 సంవత్సరాల నుండి నేను రకరకాల అసమాలకు 10 పుస్తకాలు కూడా నేను దగ్గర హైకోర్టులో సుప్రీంకోర్టు జరగలేదు. IG వాళ్ళు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన CBI, NIA, NCB వాళ్ళ మనుషులు కూడా ఉంటారు. భక్తులని భజన్స్ అని సాయిబాబా అల్లా వేసుకొస్తారు. అమ్మ పక్కీర్ భజన్స్ అని ఉంటాయి. అందరు మిక్సింగ్ అట. గురునానక్, బుద్ధుడు అందరూ హిందూ మతం పుట్టిన బౌద్ధ మతం, జైన మతం,
ఇవన్నీ కూడా సాయిబాబా అవతారాలేనట, అవన్నీ మిక్సింగ్ చేసిందట. బౌద్ధ మతం గుళ్ళలో సాయిబాబాని ఫోటోలు పెట్టారు, జైన మతం గుళ్ళలో సాయిబాబా ఫోటోలు పెట్టారు, క్రిస్టియన్ చర్చిలలో సాయిబాబా ఫోటోలు ఏం పెట్టారు భారతదేశంలో కానీ ఎక్కడ కానీ. కొంతమంది కిరాయి మనుషులు పెట్టి ఒక 2-3 చర్చిలు పెట్టి అలా పెట్టుకుంటా అంటారు షో చేస్తానికి. ఏ దేశంలో పెట్టారు షో అన్నట్టు అదంతా. సాయిబాబా మహిమ చేసిన టీవీ ఛానల్లో చెప్తారు. ఏం చేసిండు, కొన్ని కోట్ల మంది స్కాలర్షిప్ ఇచ్చిండా, పింఛన్లు ఇచ్చిండా, రిజర్వేషన్లు ఇచ్చిండా, ఏమి ఇచ్చిండు సాయిబాబా. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అవతారం అంటే సాయిబాబా. ఇందిరాగాంధీ సాయిబాబాను దర్శనం చేసుకున్నాక సాయిబాబా మర్డర్స్ జరుగుతాయి. ఇందిరాగాంధీ కూడా పుట్టపర్తి దర్శనం ఎక్కడో చేసుకున్నట్టు సాయిబాబా మర్డర్ జరుగుతాయి. ఎందుకు మహిమ జరుగుతుంది చెప్పాలి, గూగుల్ సెర్చ్ చేస్తే వెళ్తాయి మీకు. ఫోటోస్ కూడా రాజీవ్ గాంధీ దర్శనం చేసుకుంటారు, రాజీవ్ గాంధీ మర్డర్ జరుగుతాయి. రాజశేఖర రెడ్డి దర్శనం చేసుకుంటారు, హెలికాప్టర్ ప్రమాదంలో పోతారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి వీళ్ళందరూ కూడా సాయిబాబా దర్శనం చేసుకుంటారు. చెన్నారెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాడితే పుట్టపర్తి దర్శనం ఇచ్చి ఉంగరం ఇచ్చి తెలంగాణ రావద్దని చెప్పి ప్లాన్ చేస్తారు. గూగుల్లో చూస్తే మీకు మొత్తం తెలుస్తుంది. అప్పుడే మోసం చేస్తారు. తెలంగాణ మళ్ళీ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ స్టేట్ రావద్దు, వస్తే మా పాపం జరుగుతుందని స్టేట్మెంట్ ఇస్తాడు. లేకపోతే చెన్నారెడ్డి కాలంలో వచ్చి పుట్టపర్తి దర్శనం ఇచ్చి ఉంగరమో ఏమో చైనో ఇచ్చి వాళ్ళు మాయ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మళ్ళీ తెలంగాణ వచ్చినట్టు పోరాటం చేసినాక వ్యతిరేకంగా మీరు చేసి ముఖ్యమంత్రి కావాలి మీరు అన్నాడు. ఇక్కడ కూడా దాక్కుని కాలాజా చేస్తారు. అవన్నీ లింకులు నాకు 30 సంవత్సరాలు బట్టి తీస్తే మీకు తెలుస్తాయి. 40 సంవత్సరాలు బట్టి ట్రాప్ చేస్తారన్నట్టు సాయిబాబా వాని మనుషులు. రకరకాల దేశాల గూఢచారులు వచ్చి సాయిబాబా దగ్గర భారతదేశం ఇన్ఫర్మేషన్ అంతా లాగుతారు అన్నట్టు. తెలుసుకుంటారు, భక్తుల ముసుగులో తెలుసుకొని వాళ్ళు వేరే దేశాలు పంపిస్తూ అంటారు 100 దేశాలకు. భారతదేశంలో సాయిబాబా మనుషులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, సైంటిస్టులు ఉంటే వాళ్ళందరూ సాయిబాబా దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్నట్టు. వాళ్ళు ఏమేమి తెలుసు నీకు ఇట్లా జరిగిందంటే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా, మాకు ఇట్లా జరుగుతుంది ఇవి కానీ మహిమలు జరుగుతాయని. వాళ్ళు కూడా కావాలని ఫేక్ గార్డని తెలుసు. అలా వేసుకుని రామ పక్కీరా మొత్తం అంటే వీళ్ళకి ఏం తెలియదు అయింది. అవన్నీ మతాలు వేరు వేరండి తెలిసే యాక్టింగ్ చేస్తూ అంటారు అన్నట్టు. బ్లాక్ మనీ కాలు, కాల చదువులు, కనికట్టు, అవసరాల కొరకు ఫోన్ వీడియోస్లు ఇరుకుతారు. ఏమేమో ఉంటాయి కారణాలు, బ్లాక్మెయిల్ చేసులో రకరకాల కారణాలు అన్నట్టు. శుద్రశక్తి గారు సాయిబాబా ఇందిరాగాంధీ సాయిబాబా దర్శనం చేసుకుంటారు. ఎందుకు కాపాడే, మహాత్మా గాంధీ సాయిబాబా ఉన్నప్పుడే చనిపోతారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మర్డర్ చేస్తారు. మహాత్మా గాంధీ సాయిబాబా గారు బతుకున్నప్పుడే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు 3 దేశాలకు విడిపోతుంది. భారతదేశాన్ని జమ్మూ కాశ్మీర్ను చైనా వాళ్ళు కూడా ఆక్రమిస్తారు. అప్పుడు సాయిబాబా గారు ఎందుకు మహిమ చేయలేదు? భూకంపాలు, సునామీ, కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎందుకు మహిమ చేయలేదు? కోట్ల అప్పులు సాయిబాబా నమ్మినలో చేస్తారు. 70 లక్షల కోట్ల అప్పులు. పివి నరసింహారావు కూడా సాయిబాబా నమ్ముతారు. రాజీవ్ గాంధీ మర్డర్ జరిగినాక పివి నరసింహారావు భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతాడని చెప్తాడు. ఒక జై డ్రీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అని. భవిష్యత్తులో పివి నరసింహారావు ప్రధానమంత్రి అవుతాడని. ఎందుకంటే రాజీవ్ గాంధీ మర్డర్ ఎల్టీటీ వాళ్ళు చేస్తేనే అవుతారు కదా. పివి నరసింహారావుకు చంద్రస్వామికి లింకులు, చంద్రస్వామికి పుట్టపర్తి లింకులు, చంద్రస్వామికి ఎల్టీటీ వాళ్ళకి లింకులు. అవన్నీ ఒక రకమైన రకరకాల కారణాలు, అనుమానాలు అన్నట్టు. 200 దేశాలకు ఏం అనుమానం రాకుండా ప్లాన్ చేస్తారన్నట్టు. ఏ దేశం కూడా చాలా కూడా ఒక ప్లాన్ ప్రకారం. సాయిబాబా దగ్గర 1,00,000 కోట్ల బ్లాక్ మెయిల్ ఉన్న టీవీ 9లో కూడా చెప్తారు. జన విజ్ఞాన వేదిక వీడియోస్ టీవీ 9లో చూస్తే తెలుస్తుంది. సాయిబాబా హోమోసెక్సువల్ కూడా ప్రకటిస్తారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ సాయిబాబా కూడా మహిమలు చేస్తారు. మళ్ళీ వాళ్ళే చెప్తుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మారుతారంట. ఎవరు లల్లన్ టాప్లో కూడా చెప్తారు. చాలా మొత్తం సాయిబాబా ఫేక్ అంటారు. అసలు పుట్టపర్తి నమ్మేటోళ్ళు ఎవరు లేకున్నా కూడా కాలాజాదు కనికట్టు బాణమతం విద్యలు చేసి హిందూ మతం దేవుడు కూడా రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి కూడా 12 మతాలు సృష్టించినట్టు. వెంకటేశ్వర స్వామి గారు, ఏనుగుతొండం గారు సగం పువ్వు సగం పిచ్చవాళ్ళని. హిందూ మత గ్రంథాల భాగవతంలో దేవుడు అవతారాలంటే కరెక్ట్ భాగవతంలో రాసుంటే దేవుని లక్షణాలని సగం మంచి సగం జంతువు అని కానీ వేసి వెంకటేశ్వర స్వామి, ఏనుగుతొండం అని ఇట్లాంటి ఏం రాసుండయి. ఇక్కడ కొంతమంది సాధువులు, సన్యాసులు వేరే దేశం పోయి వాళ్ళ దగ్గర నుంచి క్రిస్టియన్ దగ్గర నుంచి విరాళం రావాలని ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు ప్రకటిస్తారు. క్రిస్టియన్ దేశాల నుంచి ఆశ్రమాలకు వచ్చి వాళ్ళకి విరాళం ఇచ్చి ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు యేసుక్రీస్తు నమ్ము, ముస్లింలు నమ్ము, ఇవన్నీ ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు పెట్టి వాళ్ళు కొన్ని హిందూ మత గ్రంథాలు పెట్టి ఏవైనా నమ్మిస్తారు. కొత్త 70 సంవత్సరాలు పెట్టే కొత్త గుళ్ళు, కొత్త రకమైన పద్ధతులు. సాయిబాబా గారు చచ్చిపోయినా బతుకునే అంటారు. సాయిబాబాతో సాయిబాబాకు సంబంధించిన మొత్తం ఫేక్ గాలు కూడా ఉంటారు. ఇట్లాంటి ముస్లింలు అంటే సాయిబాబాని పూజ చేసినట్టు. కొంతమంది కిరాయి మనుషులను పెట్టి సాయిబాబా దగ్గర తీసుకొచ్చి పూజ చేస్తారట. అల్లా అని చెప్పి పూజ చేస్తాను, భజన చేస్తారు. సాయిబాబా చనిపోయే ముందు 70 ఏళ్ళ పెద్ద ఎందుకు చేయలే? ఈడీ అమీన్ను గడుస్తాడు సాయిబాబా. ఉడాంగా దేశంలో ఆఫ్రికా ఖండంలో ఉంటాడు ఈడీ అమీన్ అని. ఉడాంగా ప్రెసిడెంట్ అన్నట్టు ఆఫ్రికా ఖండం. సాయిబాబా గారు మన దగ్గర పోయి మనుషుల మాంసం తింటాడు ఈడీ అమీన్ అని. మనుషుల మాంసం తినే వాళ్ళతో డిబేట్లు చేస్తారు. సాయిబాబా కూడా మనుషుల మాంసం తింటాడు. తిన్న తర్వాత కొంతమంది కిరాయి మనుషుల్ని తీసుకొచ్చి వేరే దేశం నుంచి భారతదేశం పుట్టబట్టికి వచ్చినట్టు చేసి వాళ్ళ నుంచి ప్రచారం చేస్తుంటారు. భారతదేశంలో 500 కోట్లు పెట్టి హాస్పిటల్ పెట్టి 120 దేశాల ప్రచారం చేసి 1000 కోట్ల వసూలు చేస్తారు విరాళమని. 200 కోట్లు, 1000 కోట్లు ఏమో 500 కోట్ల నుంచి 1000 కోట్ల వాటర్ ప్రాజెక్ట్ పెట్టి కొన్ని 1000 కోట్ల విరాళం వసూలు చేస్తారు భారతదేశం వేరే దేశంలో ఒక 20 సంవత్సరాల నుండి. అదొక ప్లాన్ అన్నట్టు. చాలా తెలివితేటలతో చేస్తారు. సాయిబాబా మర్డర్ చేయించిన తర్వాత బాగా డెవలప్ చేస్తారు. ఎందుకంటే పేరంతా పోవాలని. గూఢచారులకు, ఎన్ఐఏ వాళ్ళకి, సిబిఐ వాళ్ళకి, ఏసీబీ వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు. 1993లో సాయిబాబా గారు మర్డర్ చేయించిందని. ఎన్టీ రామారావు కూడా సాయిబాబా మర్డర్ చేయించండు. సిబిఐ కేసు నుంచి ఉపసంహరించారని సాయిబాబా ఎన్టీ రామారావు ప్రకటిస్తే చంద్రబాబు తాను లాబింగ్ చేయించి 10 కూడా కొట్టేస్తాడు ఎన్టీ రామారావుది. తర్వాత చంద్రబాబును సీఎం చేసి సిబిసిఐడి కేసుల నుంచి ఉపసంహరింపజేసుకుంటే అంత ప్లాన్లు అన్నట్టు. అవన్నీ 5 స్టార్ హోటల్లో చంద్రబాబు 10 ఓటర్కి
మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేద్దాం పివి నరసింహారావుతో లాబింగ్ చేస్తాడు, వాళ్ళ ప్రభుత్వాన్ని తీసేదు నాదేళ్ల భాస్కరరావు లాగా లాబింగ్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టదని అంత ప్లాన్లు అన్నాడు. అంతా మళ్ళీ మనుషులు అన్నట్టు పదుకుంటారు. అంత ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంటాయి. ఒక ప్లాన్ ప్రకారం శ్రీలంక లాగా దివాళా తీస్తారు ఒక 15 సంవత్సరాలకు. అట్లాంటి ప్లాన్ ప్రారంభమే ఎప్పుడో అయిపోయింది. ఇంకో 5-6 సంవత్సరాలు దివాళా తీస్తారు శ్రీలంక లాగా 15 సంవత్సరాలు. ఇంకా లక్షల కోట్ల అప్పులు అవన్నీ ఎవరు చెప్తారు? కరోనా వైరస్ లాంటిది 2-3 సార్లు చైనా వల్ల వచ్చినా వేరే దేశం వల్ల వచ్చినా కూడా వేరే దేశం వల్ల చైనా వల్ల అంటూ దేశం నుంచో వచ్చిందంట వైరస్. అన్ని దేశాలు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు అన్ని దేశాలు మళ్ళీ ఏ దేశం నుంచి వైరస్ వచ్చా తెలియదు కదా. అట్లాంటి ఒక 5-6 సార్లు వస్తే ఎవరు అప్పులు ఇయ్యరు. అవన్నీ ఎక్కడి నుంచి తీరుస్తారు? ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు పోయినాయి. అన్ని రేట్లు కూడా పెరిగినాయి. కరోనా వైరస్ వచ్చినాక వైరస్ తగ్గిపోయింది, రేట్లు తగ్గాలి. ఎందుకు తగ్గలేదు? శ్రీలంక కూడా దివాళా తీసిన అట్లాంటి దివాళా తీసే పథకాలు అన్నీ పెట్టాలన్నట్టు. ఇప్పుడు కాకుండా ఒక 15 సంవత్సరాలకు దివాళా తీస్తే ఆటోమేటిక్గా ఎవరు అప్పులు ఇయ్యరు. 5-6 సార్లు వైరస్ వచ్చిందంటే వైరస్ వస్తుంది పోతుంది. భూకంపాలు సునామీలు వస్తాయి. చాలా దేశాలు ఉద్యోగాలన్నీ పోతాయి. మళ్ళీ మాఫియాగాలు, గుడుంబాగాలు, గంజాయిగాలు, ఫోన్ వీడియోస్గాలు, లాబింగాలు, కబ్జాగాలు ఇట్లాంటి వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. డ్రగ్స్ వాళ్ళు వీళ్ళందరినీ ఎందుకు కంట్రోల్లో పెట్టలేదు? సాయిబాబా గారు. సో వాళ్ళ సొంతం దేవుళ్ళే వాళ్ళ దేశాల కంట్రోల్ పెట్టారు. వీళ్ళు కూడా గొట్టంగాలు కొత్తగా వచ్చి సాయిబాబా గారు అని చెప్పి షో చేస్తూ అంటారు. భక్తి ముసుగుల వ్యభిచారం చేసేటోళ్ళు, తాగుబోతుగాలు, గుడుంబ తాగేటోళ్ళు, మేకలు, గొర్రెలు, చేపలు, పంది మాంసం, ఎద్దు మాంసం తినేటోళ్ళు, ఆవు మాంసం తినేవాళ్ళు, పిల్లి మాంసం, కుక్క మాంసం ఇట్లాంటివి తినేవాళ్ళు అందరూ పోయి వీళ్ళు దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళని షో చేస్తూ అంటారు అన్నట్టు. సొక్కంగా నమ్మేయడానికి సెక్స్ వర్కర్లు ఎక్కువ గుళ్ళలో పోతారు. ఎందుకంటే మంచి వాళ్ళని నమ్మేయడానికి అన్ని బూతు సినిమాలు చూస్తారు, బూతు ఐటమ్ సినిమాలు చూస్తారు, ఐటమ్ పాటలు చూస్తారు, ఫోన్ వీడియోస్ కూడా చూస్తారు. కానీ సొక్కంలాగా షో చేయడానికి దొంగ మనుషులను పెట్టి దొంగ ఉంగరాలు, దొంగ చైన్లు తీస్తాంటారు అన్నట్టు. బాలసాయిబాబు కూడా కర్నూలు బాలసాయిబాబు కూడా షిరిడి సాయిబాబా అవుతారన్నమాట కొంతమంది చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ కూడా జాతకాలం కుట్టేసి వాళ్ళు అవయవాలుగా మార్చుకొని స్టైల్గా బతుకుతుంటారు. సాయిబాబా చనిపోతే పిండం పెట్టిలా లేదా? హిందూ మత గ్రంథాల ప్రకారం సాయిబాబా చనిపోతే హిందూ మత గ్రంథాల ప్రకారం పిండం పెట్టిలా లేదా? హిందూ మత ఆచారాల ప్రకారం. మరి అల్లా అవతారం ఎట్లయితే సాయిబాబా సత్య సాయిబాబా అల్లా భజన్స్ అని గూగుల్లో అవుతుంది. సత్య సాయిబాబా అల్లా భజన్స్ అని యూట్యూబ్లో వస్తాలి. వస్తే సాయిబాబా అల్లా అవతారం అని భజన చేస్తారు. సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ కాలేజ్ స్టూడెంట్ వేగాలు చందాలు విరాళాలతో వేరే ఆస్తులను దొబ్బి తినుకుంటా దెంగి తినుకుంటా వాళ్ళ సొక్కం గాలని నమ్మిస్తా అంటారు. సత్యసాయిబాబా అల్లా భజన్స్ అంటారు. అల్లా భజన్స్ అంటే సాయిబాబా అల్లా ఎట్లయితాడు? ముస్లిం అంటే విగ్రహారాధన చేయరు, వాళ్ళు విగ్రహాలు పెడతాడు. సాయిబాబా ముస్లిం అయితే హిందూ మతం ప్రకారం పిండం పెడతారు. సాయిబాబా యేసుక్రీస్తు అవతారం అన్నమాట. సాయిబాబా క్రిస్మస్ భజన్స్ అని క్రిస్మస్ పండుగలు సత్యసాయిబాబా చేస్తాడు. 2వ అవతారం అని సాయిబాబా సొంత నోటితో ప్రకటిస్తారు. వాళ్ళు బుక్స్ కూడా ప్రింటింగ్ చేస్తారు. మరి క్రిస్మస్ యేసుక్రీస్తు అయితే ఇట్లా హిందూ మతం ప్రకారం ఎందుకు పిండం పెడతారు? వాళ్ళకు పాతి పెడతారు. ఎందుకు హిందూ మత ఆచార ప్రకారం బొంద ఎందుకు పెడతారు? బ్లాక్ మ్యాజిక్ గాడు, కాలాజాదు, కనికట్టు, బాణమద విద్యలు, క్షుద్ర విద్యలు, ప్రేతాత్మగాడు నా మీద 20 సంవత్సరాలు చేతబడి చేస్తారు. వాడు వాని మనుషులు కాలాజాదు గారు, కనికట్టు, అవయవాల లోపాలు, జాతక దోషాలు ఉంటాయి. నాకు కూడా ఇష్టం వచ్చిన ముఖాన్ని నిరికించి నా ఫోటోలు దింపుతా అంటారు 20 సంవత్సరాలు బట్టి. సొంతం ఫోటోలు స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫోటో ఎట్లుంటుంది? నాకు నా కళ్ళు కూడా నల్ల కళ్ళు వీకే రకాలు తయారు చేసి తుర్కొలతో సుమా పెట్టించాను. 15-20 సంవత్సరాలు వాళ్ళతో కాలాజాదు, 20 సంవత్సరాలు ముస్లింలతో క్రిస్టియన్లతో ప్రేమ చేయించి కాలాజాదు చేయించారు. వాళ్ళ లాభాలుగా మార్చి సాయిబాబాని కొద్దిగా వైబ్రేషన్ వచ్చినట్టు చేసి ఫోటోలు దింపుతా అంటారు. నా సొంతం ఫోటోలు కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ వరకు సాయిబాబా నాకు పరిచయం కాడు. అప్పటికే కాలాజాదు స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర తీసుకుపోయి జాతకాన్ని మారవాలని లక్షల కోట్ల వాళ్ళ జన్మలాగా మార్చి వెంకటేశ్వర స్వామి జన్మలాగా మార్చాలని 1000 సంవత్సరాలు భారతదేశాన్ని ముస్లింసే వెళ్తారు. వాళ్ళని వెళ్ళడానికి నా జాతకాన్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. 40 ఏళ్ళ క్రితం నుంచి ప్లాన్. అచలబోధ ఓంకారం సున్నాగాడు, ప్రేతాత్మగాలు, ఏనుగుతుండగాడు, కళ్ళు మొత్తం మీకెత్తారు. లక్షల కోట్ల వాళ్ళ పూర్వజన్మల జ్ఞాపక శక్తి కావాలనుకుంటారు. వాళ్ళు చచ్చిపోయిండు. సాయిబాబాని పెట్టి అల్లాయిండు, రాముడైండు, కృష్ణుడు అని చెప్పి నా బిల్డింగ్లో ముస్లింలను ఉసిగొలుపుతాంటారు. 100 కోట్ల మంది సూక్ష్మ సేదంతో తీసుకొచ్చి క్రిస్టియన్లను ఉసిగొలుపుతాంటారు. బౌద్ధ మతం, జైన మతం అని. నేను హిందువు అని చెప్పినా కూడా లేకపోతే SC ST అని ప్రచారం చేస్తాంటారు, OC అని ప్రచారం చేస్తారు. రెడ్డి కమ్మడని నువ్వు తప్ప చేసినామని ఎవరికి తెలియదు. నువ్వు మామూలు లాగా బతకాలని నా తెలివితేటలని కొట్టేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటే కూడా సాయిబాబాని నమ్మిస్తారు. సాయిబాబాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అవతారమని డాలర్ శేషాద్రి గాడి పోతాడు. పుట్టపట్టి పోతే డాలర్ శేషాద్రి గారి మెడల్ ఉన్నది ఇట్లా చూస్తుంటే నిజమైన బంగారమేనా కాదా అని, అవి ఇట్లాంటివి కూడా ఉంటాయి అని. సాయిబాబా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అవతారం, విష్ణుమూర్తి అవతారం అని ప్రకటిస్తే శివుని ఆలయాలు సాయిబాబాని ఫోటోలు ఎందుకు పెట్టారు? విష్ణుమూర్తి అవతారం అంట, శివుని అవతారం మిక్సింగ్ అంట. పార్వతీదేవి కూడా సాయిబాబానేనట, లక్ష్మీదేవి కూడా సాయిబాబానేనట. భజన్స్ ఉంటాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు భజనగాలు, గొట్టంగాలు, భజనగాలు ఉంటారు కదా, మెంటల్గాలు, వాళ్ళు పడతారు అన్నట్టు. శంకర్ జాతి భజన్స్ అని. వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు వీళ్ళందరూ 20 సంవత్సరాలు బట్టి టార్చర్ చేస్తారంటే 100 చాలా మంది పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు, SIలు, CIలు, DCPలు, ACPలు, కమిషనర్లు, DIGలు, DGPలు అందరూ, ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు, స్కూళ్ళు, కాలేజీలు, ఫాలోవర్స్ వాళ్ళు టార్చర్ చేస్తారు 20 సంవత్సరాలు. ఎక్కడ తిరిగి బస్సులు, ట్రైన్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్ళు, కర్రీ పాయింట్లు. మళ్ళీ దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా 12 మతాలు పుట్టించిన నమ్మాలంట. వెంకటేశ్వర స్వామిని, ఏనుగుతొండంగాని, త్రిశూలమని,
కామాఖ్య దేవుల ఆడదేవత బట్టలు లేకుండా బర్బాత్ ఉంటుంది. కామాఖ్య కనకదుర్గ అవతారమాట, పుట్టపర్తి సత్సాడు. తర్వాత యేసుక్రీస్తు అవతారమాట, అయ్యప్ప స్వామి అవతారమాట, జైన మతం మహావీరుడు బట్టలు లేకుండా ఉంటాడు. ఇంకో సాయిబాబా చచ్చిపోతే ఇవన్నీ దొరుకుతాయి. 1,00,000 కోట్ల బ్లాక్ మనీ ఉంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు చెప్తాడు. ఆ ట్రక్కులలో తీసుకువెళ్ళు కర్ణాటక సైడ్ ఎక్కడ అక్కడ ఏం చేస్తారంటే కర్ణాటక ముద్దాయిలో ఒక ట్రస్ట్ పెడతారు. ట్రస్ట్ పెడితే అక్కడ 30,000 కోట్లు 40,000 కోట్లు ట్రస్ట్ మెంబర్ కాడే తీసుకుపోతాడు. అట్లా చాలా మంది అక్కడ పోతారు. సునీల్ గవాస్కర్ అటువైపు వెళ్ళిపోతాడు. ముద్దనల్లో సాయిబాబా సూదన్ అంటే వాడు శివలింగాలు ఉంగరాలు తీస్తుంటాడు. వీళ్ళందరూ సత్యసాయిబు పుట్టపర్తిలో ఉన్న దొంగ ఉమెన్స్ నైట్ పుట్టపర్తి చేస్తాడని మరుగుజ్జులాగా ఉంటుంది. అంత టీబీ రోగం ఉంటుంది, అల్సర్ రోగం ఉంటుంది. సాయిబాబా గారికి కాళ్ళన్నీ చెప్పులు ఎందుకు వేసుకోవాలంటే కాళ్ళు పుచ్చిపోతాయి అన్నట్టు, ఇన్ఫెక్షన్ అది చచ్చిపోతారని. ఊంచుడు రోగం కూడా ఉంటుంది మనకి. ప్రోస్టేట్ గ్రంథి వ్యాధి ఉన్నది, షుగర్ వ్యాధి ఉన్నది. సాయిబాబా మూతి పక్షవాతం, కాలు పక్షం అన్నిటికీ మెడిసిన్స్ వాడుకుంటే భజన చేసినట్టు షో చేస్తూ అంటారు. అన్నిటికీ మెడిసిన్స్ వాడుతూ అంటారు. సాయిబాబా చనిపోయినప్పుడు హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారు? మహిమలతో ఎందుకు బతకలే? హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చారు? వేరే వాళ్ళు ముట్టుకోగానే పక్షవాతం పోతుంది, అవి పోతాయి. రక్తం మాంసం ఉందా? సాయిబాబా అంటే రక్తం మాంసం ఉందా? ఉపన్యాసాలు ఇచ్చే ముందు ప్రిపేర్ అవుతాడు అన్నట్టు. కొన్ని నెలలు ప్రిపేర్ అయ్యి నెలకు 2-3 ఉపన్యాసాలు ఇస్తారన్నట్టు. ఎవరితోనో పుస్తకాలు రాయించి అవన్నీ సాయిబాబా సొంతం చేతులు మళ్ళీ రివర్స్ రాసుకుంటాడు అన్నట్టు. ఎవరితోనో పుస్తకాలు అతడు భాగవతం అవి రాసి, భాగవతం అనే ఒక గ్రంథాన్ని రాసి వేదవ్యాసుడు రాసిందన్నాడు. పుట్టపర్తి సత్యసాయిబాబా రాసిందని ప్రచారం చేసుకుంటారు. భగవద్గీత సత్యసాయిబాబాని కింద రాసి ఉంటుంది, వ్యాసుడు అని రాయరు. రామాయణం అని రాస్తారు, వాల్మీకి అని రాసి ఉంటుంది, సాయిబాబా అని రాసుకుంటారు. సాయిబాబా పుట్టింది కాబట్టి ఎక్కువ తెలిసి ఉంటుంది, మీకు ఏం తెలియదు, మిగతా రామాయణం అంతా ఫేక్ అన్నట్టు. అలా అన్నీ కట్ చేస్తారన్నట్టు. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. సాయిబాబా ఏ మత గ్రంథాలైనా మార్చగలుగుతాడట. హిందూ మత గ్రంథాలు మొత్తం మార్చేయగలుగుతాడట. 108 ఉపనిషత్తులు కూడా తెలివై, ఏం తెలియదు. యోగ వాసిష్టం అట్లాంటి గ్రంథాలు కూడా తెలివై. కొన్ని ఉత్తర గీత తెలియదు, భగవద్గీత, శివగీత, ఇంకా చాలా గీతలు ఉంటాయి. రూపు గీత ఉంటుంది, అష్టావక్ర గీతాలు. ఏ గ్రంథాలు కూడా తెలుసుంటా వేరే రైటర్లను పెట్టి పుస్తకాలు రాయించుకుంటాడు. అవన్నీ చూసి ఎక్కించుకుంటాడు అంటారు. కాపీ కొడతాడంట. హోంవర్క్లో కాపీ కొట్టి సొంతం రాతలతో కాపీ కొడితే అవన్నీ బయట చెప్పి ప్రింటింగ్ చేస్తూ అంటారు అన్నట్టు. ఒక ఉపన్యాసం ఇచ్చే ముందు కొన్ని రోజులు బట్టి ప్రిపేర్ చేయిస్తూ అంటారు. బయటికి వచ్చి దర్శనం ముందు స్నానం చేస్తారు, మంచి బట్టలు వేస్తారు కొత్తవి, అప్పుడే సెంట్లు కొడతారు, మేకప్లని వచ్చేటప్పుడు లైట్స్ వేస్తారంటే గ్రాఫిక్స్ అన్నట్టు వాళ్ళ మనుషులు పెట్టి ఇస్తుంటారు. నాకు 11 సంవత్సరాలు తెలుసు, డైరెక్ట్గా చూస్తున్నా, ముందర నుంచి పోతారు. ఒకసారి కూడా మాట్లాడారు. నీ పేరేది ఎక్కడి నుంచి వచ్చామని కూడా అడిగారు. వాళ్ళు అడిగారు, వాళ్ళ మనుషులు కూడా 18 సంవత్సరాలు. కాలాజాదు కనికట్టు బాణమతి విద్యలు ఎవడన్నా నమ్మకుండా 18 సంవత్సరాలు పోతారా? 600 కిలోమీటర్ల దూరం పోయి వస్తాంటారా? వశీకరణం అన్నట్టు. వశీకరణము, కాలాజాదు, బ్లాక్ మ్యాజిక్ అని మురుగు విద్యలు, ముఖ్య విద్యలు వాళ్ళ లాభాలుగా మార్చుకోవడానికి అన్నట్టు. నేను 1992లో పరిచయం అవుతాడు. కైలాసం గడని గుట్టంగాడు పరిచయం చేస్తారు. ప్లాన్ ప్రకారం చనిపోతాడు, క్యాన్సర్ వచ్చి వాళ్ళ భార్య చేసుకొని చచ్చిపోతుంది. వాళ్ళు నమ్మిన ప్రతి ఒక్కరు ఘోరమైన రోగాలతో చనిపోయి చాలా మంది. కరోనా వైరస్ వచ్చే పుట్టబట్టి బంద్ చేసి, లేదు ఎందుకు బంద్ చేసి? మహిమలు ఎందుకు చేయలే? విశాఖపట్నం సునామీ వచ్చింది. సాయిబాబా అనంతపురం జిల్లా, రాయలసీమ కదా, అంతా ఫ్యాక్షన్ జిల్లాలు. కరువు కాటకాలు ఎందుకు వచ్చినాయి? మహిమలు చేస్తా అంటే కరువు కాటకాలు ఎందుకున్నాయి? 70 సంవత్సరాలు రైతులందరూ ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అప్పుడు ఎందుకు సాయం చేయలే? ఇవన్నీ టీవీ ఛానల్ కాదు, ఫేక్ గాలు ఇష్టం వచ్చినట్టు మాయల మంత్రాలతో చెప్తా అంటే జనాలందరినీ నమ్మిస్తారన్నట్టు. మాయల మంత్రాలు చేసి ఇక దొంగతనంగా డబ్బులు దొరికినాయి అన్నారు. మిగతా రూములు తెస్తే 1,00,000 కోట్లు బయటకు వస్తాయి కాబట్టి మెటా డిటెక్టర్లు పెడతారు అన్నట్టు. 11 పెడతారు, పెట్టేసి ఇక సెక్యూరిటీ అని చెప్తారు. మహిమలు వచ్చినోడికి సెక్యూరిటీ అని గన్ పెట్టి కాల్సిన చనిపోరు. సెక్యూరిటీ పెడతారు, ఎందుకంటే లోపల పోయి ఎవడన్నా చేసి రూమ్స్ అన్ని తెస్తే 1,00,000 కోట్లు బయటకు వచ్చినాయి అనుకో ప్రాబ్లం కదా. బ్లాక్ మనీ దాచిపెట్టారు. టీవీ నైన్లో కూడా చెప్తారు, సెలబ్రిటీలు అందరూ బ్లాక్ మనీ దాచిపెడతారు. ఐశ్వర్య రాయ్ వాళ్ళు, సచిన్ టెండూల్కర్ అని, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ కూడా. చిరంజీవి వాళ్ళు రతాలు సినిమా డ్యాన్స్ చేస్తారు. గుండా సినిమా, రౌడీ స్టేట్ రౌడీ సినిమాలు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడని, యమునికి మొగడని, యముడు ఎవడు వాని బతికేంది, గరుడ పురాణం ఏందని సవాల్ చేస్తాడు. ఎన్టీ రామారావు, చిరంజీవి కూడా. అన్ని బూతు సినిమాలు, బూతు పాటలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా విడాకులు ఇచ్చి 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, చిరంజీవి బిడ్డ 2 పెళ్ళిళ్ళు. సొక్కం కాలట. మళ్ళీ లాగులు వేసుకొని డ్యాన్స్లు వేస్తారు, చీరలు కట్టుకొని డ్యాన్స్లు వేస్తుంటారు ఆడవాళ్ళలాగా. మళ్ళీ బికిన్లు వేసుకున్న హీరోలతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంటారు. గేలి చేసే సినిమాలు, బూతు పాటలు. మళ్ళీ సొక్కమాట, ఎంపీ సీట్లట, పద్మశ్రీ అవార్డులట బూతుగాళ్ళకు. అంతా గనీరియా సినిమాలు తీస్తారు, గజ్జి సినిమాలు తీస్తారు, డ్రగ్స్ సినిమాలు, ఏరియన్ కోకేన్ సినిమాలు, స్మగ్లింగ్ సినిమాలు కూడా తీస్తుంటారు బూతుగాళ్ళు. వీళ్ళందరూ సాయిబాబా దర్శనం చేసుకుంటారు. ఐశ్వర్య రాయ్, సాయిపల్లి సాయిబాబా దర్శనం చేసుకొని మహిమలు చేసిందని చెప్తా అంటారు. టీవీలలో బికినీలు వేసుకొని తిరుగుతుంటారు. బికినీలు వేసుకొని తిరుగుతారు వాళ్ళు. మొత్తం 200 దేశాలు తెలుస్తాయి వాళ్ళ గురించి. బికినీలు వేసుకుంటారు ఐశ్వర్య రాయ్. చాలా మంది హీరోలు డివోర్స్ గారు ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తారు సాయిబాబా మహిమ చేసిందని. వీళ్ళు ఎప్పుడన్నా చూసిన 100 సంవత్సరాల క్రితం సాయిబాబాను బ్రిటిష్ చిన్న కమిరి పరిపాలన 70 సంవత్సరాల క్రితం మాటలు కూడా సరిగ్గా రావద్దని నోట్లే దాక్కొని కరకార పరపారని పెడతా అంటారు. నత్తోళ్ళగా మాట్లాడారు. ఇప్పటికే స్పీకర్లో దాక్కొని గొంతు కూడా మార్చేస్తారు. గొంతు మార్చేసి 15 సంవత్సరాలు గొంతు బికేసి వాళ్ళ గొంతులాగా తయారు చేసుకుంటారు. సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు 6,000 సార్లు అన్నం కూరలు కలుషితం చేసి పెడతారు. బ్రెయిన్ కూడా ఎన్నోసార్లు పీకేస్తారు. ముస్లింలతో బీకిస్తారు, క్రిస్టియన్లతో బీకించి ఇష్టం వచ్చిన బ్రెయిన్ పెట్టి క్లోనింగ్ చేస్తూ ఉంటారు. ఎవరెవరితో ముఖం తీసుకొచ్చి పెడతారు. వీరు వాళ్ళకు తలుపులకు, కిటికీల గోడలు పెట్టి, పరపులలో పెట్టి కాలాజాదు చేస్తూ ఉంటారు. కనికట్టు, బాణమతి విద్యలు, క్షుద్ర విద్యలు. ఏమనంటే లాటిన్లతో మనుషులు తయారయ్యారు అంటారు. శుద్రశక్తి ప్రేతాత్మకాలు వేరే వాళ్ళ అవయవాలు పెట్టి మనుషులను తయారు చేస్తారట.
శూద్రశక్తిశాలు 12 మతాలు మిక్సింగ్ చేసి అవన్నీ చేస్తారు. ఏం ప్రపంచానికి తెలియని కూడా కాలాజాలు చేస్తారు. వేరే వాళ్ళ అవయవాలు వైబ్రేషన్ కొట్టేసి వాళ్ళు వైబ్రేషన్గా మార్చుకుంటారు. మంత్రించిన అన్నం పెడతారు, మంత్రించిన స్వీట్లు పెట్టి వాళ్ళ వశీకరణం చేసి పిచ్చి పట్టిస్తూ అంటారు. వాళ్ళ అవయవాలు స్టైల్గా తయారు చేసుకుంటూ అంటారు అన్నట్టు ఒక ప్లాన్ అన్నట్టు. అంతరిక్షం నుంచి 50,000 కోట్ల సూక్ష్మశక్తితో బుడగలు వచ్చినాయి. 15 సంవత్సరాలు కాలాజాలు చేసినాయి. ఊరు మొత్తం కనబడతాయి అవి. 1600 కిలోమీటర్లు ఢిల్లీ దాకా కూడా వచ్చినాయి అవి. నేను ఎక్కడ పోతే అక్కడికి వస్తూ ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు రికార్డింగ్ అయితే పోలీస్ స్టేషన్లో పోలీస్ కెమెరాలో అన్నం కూరలో మొత్తం బాదం మిల్క్ స్వీట్లు అన్నింటిలో పిచ్చి బూతులు పెట్టి రోజు బూతులు తిట్టి అలా రికార్డింగ్ చేస్తుంటారు గలీజోడని చెప్పాలని. లేకపోతే కాలాజాలు చేసి కనుగుడ్లు బీకి కొత్త కళ్ళు తయారు చేస్తారు, కొత్త పనులు తయారు చేస్తూ ఉంటారు, నోరు తయారు చేస్తారు, మాంసం నాలుగు తయారు చేస్తుంటారు. ఎవరిదో ఫోన్ పైన పొరలు పెట్టి వారిని గొంతులాగా మార్చి స్టైల్గా మాట్లాడేట్టు చూడాలనుకుంటే బట్టాలు పోయిన కాలాజాదుగాడు వాడు కనికట్టు బాణమతి విద్యలు క్షుద్ర విద్యలు ప్రేతాత్మగాడు నాకు లక్షల కోట్ల జన్మల నుంచి వాడు పుట్టిస్తాడు అనుకోవాలంట. ఎవడో 47 ఏళ్ళ క్రితం పరిచయమైన గొట్టంగాడు వాని పుట్టిన వాళ్ళందరూ నాకు చుట్టం అనుకోవాలట. వాళ్ళ కర్మపథం వల్ల వాళ్ళు పుడతారు. నాకు చుట్టమంటే నాకు సొంతంగా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి కదా. నాకు కూడా లక్షల కోట్ల పూర్వజన్మలు ఉంటాయి. నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు ఉంటారు, నేను ఎక్కడో ఆస్తులు ఉంటాయి, నేను ఎక్కడో స్థిరపడతారు. వాళ్ళకి పుట్టిన వాళ్ళంటే వాళ్ళ సొంతం వల్ల పుడతారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు. నాకే సంబంధం ఉంటుంది? ఎవరికి పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఆస్తులు రాసిస్తారు, మిగతా వాళ్ళకి ఎందుకు రాసిస్తారు? అందరికీ రాసిస్తే అందరికీ లింకులు ఉంటాయి కదా, వాళ్ళకి సపరేట్ లింకులు ఉంటాయి. అవి చచ్చిపోయిన సాయిబాబాని పిండం పెడతారు, వీని దగ్గర తీసుకుపోతారు కైలాసం గడు ఒక ప్లాన్ ప్రకారం. నేను హైదరాబాద్లో బైపీసీలో చదువుతుంటే అక్కడ తీసుకుపోతారు కళ్యాణ మండపం ఓపెనింగ్ అని. నాకు అప్పటి నుంచో వాడు శత్రువు, వాడు నాకు నచ్చదు. అప్పటి నుంచే తిడతా అంటే నేను శ్రీనగర్ కాలనీ అమీర్పేటలో చదువుకుంటే బైపీసీ ఫస్ట్ ఇయర్ అక్కడ నుంచి 100 మీటర్ల దూరమే ఉంటుంది. కైలాసం గడు కావాలని తీసుకుపోతాడు. ఆ తర్వాత పరిచయం చేయించి జాతకాన్ని కొట్టేసి వాళ్ళ అవయవాలుగా మార్చి స్టైల్గా మార్చడానికి వాళ్ళని. అంతకుముందు ఎట్లుంటాడు 92 సాయిబాబు రక్తం మాంసంతో పుల్లిపోయి సీకిపోయి పాడుపడ్డట్టు ఉంటాడు. శరీరంలో ఆవింపజేస్తాడు. హిందూపురాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఒక పథకం ప్రకారం. రమణారావు అని వాళ్ళ డ్రగ్ కంట్రోల్ వాళ్ళ మంచే, వాడు కూడా సాయిబాబా మంచే. పట్టాభిరామ్ అని హిప్నాటిజం వాళ్ళని నమ్మేయడానికి అన్ని దొంగ పుస్తకాలు రాయిస్తాడు. పీసీ సర్కార్ గారికి ఏం తెలుసు అని. పీసీ సర్కార్ గారికి తెలియదు కానీ పట్టాభిరామ్ గారికి తెలుసు అన్నట్టు ఎక్కువ హిప్నాటిజం అంటే ఏందని. వాళ్ళతోనే పుస్తకాలు రాయించి నమ్మేయడానికి ప్లాన్లు అన్నట్టు. అవన్నీ ఒక షో అన్నట్టు. ఇంద్రజాలికులు నమ్మిలు కదా, నువ్వెందుకు నమ్మవని. నేను నమ్మను కాబట్టి కావాలని హిందూపురం ట్రాన్స్ఫర్ చేయించుకొని మా ఇంటికి రాని తీసుకుపోయి సాయిబాబా గారిని భజనకు తీసుకుపోయి అక్కడ కాలాజాలు చేయిస్తాడు నండూరి భాస్కర్ రామారావు గారు. తర్వాత మళ్ళీ పుట్టపడి తీసుకుపోయి మన శరీరం మీద లోపలికి ఆవహింపజేసి వాళ్ళ శరీరం జాతకాలుగా మారుతా అంటే ఇక స్టైల్గా తయారవుతుంటారు. అక్కడ సాయిబాబా గారు స్టేడియం కట్టిస్తాడు, తర్వాత మ్యూజియం కట్టిస్తాడు, ప్లానిటోరియం కట్టిస్తాడు ఒక ప్లాన్ ప్రకారం. అంటే నాకు ఏమేమి తెలుసు అవన్నీ కొట్టేసినాక వాళ్ళు డబ్బులు పెట్టి అవి కడతా ఉంటారు అన్నట్టు. అంతకుముందు ఏం తెలివితేటలు ఉండేవి, అంతకుముందు చేతులతో రాస్తారు, తర్వాత కంప్యూటర్లు పెడతారు. నా దగ్గర డబ్బులు ఉండేవి కాబట్టి నేను కొననన్నట్టు అట్లాంటివి కట్టియనన్నట్టు. నోట్లే దాక్కొని ముక్కుతో మాట్లాడాలంట కాలాజాదుగాలు. ఈ ఒక్కడిని నాయే సాయిబాబాని ఇల్లానికి ఊరంతా ప్రచారం చేస్తూ అంటారు. ఎవడో పుట్టపరసా నిల్లు, షిరిడి సాయిబా నిల్లు, కరుణ వాడ సాయిబా అంటారు. పుట్టపరసగా నిల్లు, కర్నూల బాలసాయిగా నిల్లు అంటారు. నా ఇల్లు ఎందుకవుతుంది? గివిని ఇల్లు ఎందుకవుతుంది? ఇంకో కర్నూల బాలసాయి, ఇంకో దొంగ బాబాలు జన విజ్ఞాన వేదికలో కూడా ఉంటుంది. ఇంకో సాయిబాబా गुरुजी कहते हैं तो एक्चुअली ये मुसलमान है। तो साईं बाबा तो भगवान क्या, वो तो हिंदू भी नहीं है, मुसलमान शब्द से प्रयोग किया जा रहा है। वो तो राधे 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 राधे। मेरा बहुत बड़ा प्रश्न है कि क्या साईं बाबा भगवान है? అర్థం కావడానికి చెప్తాను నాకు. साईं बाबा भगवान किस आधार पे आप कहेंगे उनको? साईं बाबा అద్వైత సిద్ధాంతం నమ్ముతాను నేను. जो है उन्हें फकीर कहते हैं। కాలాజాలు చేస్తారు. और हमारे हिंदू समाज में फकीर शब्द का प्रयोग नहीं होता। फकीर शब्द तो मुसलमानों में प्रयोग होता है। तो साईं बाबा तो भगवान क्या, वो तो हिंदू भी नहीं है, मुसलमान शब्द से प्रयोग किया जा रहा है। वो तो मुसलमान है, क्योंकि फकीर शब्द तो हमारे यहाँ संतों को संत कहा जाता है। जबकि उनको फकीर कहते हैं। फकीर मुसलमानी शब्द है। फकीर मतलब होता है मुसलमानी शब्द में, उर्दू में फकीर को संत कहते हैं। हम लोग फकीर नहीं कहते, हम लोग साधु कहते हैं, संत कहते हैं, ऋषि और मुनि कहते हैं। मुसलमान लोग फकीर कहते हैं। तो एक्चुअली ये मुसलमान है, तो मुसलमान लोग माने जाने भगवान पर आजकल के हिंदू पीछे पड़े हुए, इसमें हम क्या कह सकते हैं? हमारे भगवान तो केवल श्रीमन नारायण है, बस और कोई हो नहीं सकता। जी गुरु जी, क्योंकि हमारे धर्म में बहुत लोग उनका मतलब पूजा करते हैं। अब देखो पूजा करने के लिए तो क्या करें, लोगों को जानकारी सब है, ये सब जान रहे हैं कि कौन है, पर फिर भी कर रहे हैं, क्या करोगे? अब यही तो कलयुग है, सबको पता है, फिर भी लोग नहीं मान रहे हैं, नहीं समझ रहे हैं। तो ठीक है, आप बताओ, आप अपने पिता का दर्जा किसी दूसरे पुरुष को दे सकते हैं?
తర్వాత नहीं, ఏమైందంటే హిందూ మతం ముస్లిం आप బౌద్ధ మతం जैसे अपने पिता का दर्जा किसी दूसरे पुरुष को नहीं दे सकते, तो फिर बताओ हम भक्त अपने भगवान का स्थान किसी दूसरे पुरुष को कैसे दे सकते? రాజరికమున చేసిన भगवान तो हमारे सिर्फ श्रीमन नारायण है, हमारे राम है, हमारे कृष्ण है। వీళ్ళ గుళ్ళల్లో సాయిబాబా ఫోటోలు ఎందుకు పెట్టారంటే जो है उन्हें फकीर कहते हैं। గొట్టం గారు వాళ్ళు కూడా और దేవుడు हमारे हिंदू समाज में फकीर शब्द का प्रयोग नहीं होता। फकीर शब्द तो मुसलमानों में प्रयोग होता है। तो साईं बाबा तो भगवान क्या, वो तो हिंदू ही नहीं है, मुसलमान शब्द से प्रयोग किया जा रहा है, वो तो मुसलमान है, क्योंकि फकीर शब्द। राधे राधे महाराज जी। मैं महाराज जी बस ये पूछना था, कंफ्यूजन है कि जैसे मैं शादीशुदा हूँ, मेरे पति हैं, पर जीवन में बहुत सारी ऐसी परिस्थितियाँ आई నాకు ముస్లిం దేశాలు వార్తా ఛానల్ కూడా తెలుసు, భారతదేశ ఛానల్ కూడా చూడనివారు. ఇగో అంతా బూతుగాలు భారతదేశంలో బూతు డ్యాన్స్ చేసి ఆడవాళ్ళు. కోటి కోట్ల అప్పు చేస్తాను క్రిస్టియన్ దేశాల దగ్గర, అవమోసం ఇది మొత్తం దేశాల దగ్గర లెస్బియన్లు కూడా అక్రమ సంబంధాలు ఫ్రెండ్షిప్ల ముసుగుల గూగుల్ సెర్చ్ చేస్తే డిఫాల్ట్ 4 వీడియోస్ అని పంపించిన ఎన్ఐ వాళ్ళు కూడా వీడియో నాకే మొత్తం చిరంజీవి సినిమాలు చిరంజీవి పుట్టపక్ష ఎన్నో మహిమలు చేస్తుందో అట్లా మహిమలు చేసిన సినిమాలు నటించే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిందంటే సాయిబాబా కూడా మాట్లాడేటప్పుడు ఎమ్మెల్సీ కూడా సినిమాలు బాగా నటించినావు కదా అని గుండా సినిమాలు ఇష్టం వచ్చినట్టు భారతదేశంలో ఎక్కడికి వచ్చినా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తాను, ఫోటోలు మిగతా వీళ్ళ వీడియోస్ చూస్తుంటారు చూపిస్తారు. బోల్డ్ డ్రెస్ యోని వేసుకొని టీమాలు కనబడతారు. గేసుతో కూడా బిగిని వేసుకుంటారు. చొక్కంలాగా కొన్ని సినిమా తీసి షో చేస్తా అంటారు అన్నట్టు. ఆ సినిమా గురించి బాగా వస్తుంది. సినిమా నరేంద్ర మోడీ వాళ్ళతో కలుస్తారన్నట్టు. నరేంద్ర మోడీ వాళ్ళతో ఎన్ఐ వాళ్ళు చెప్తారు, ఐబీ వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు సొక్కంగానే జరిగిస్తారు. వాళ్ళకు తెలుసు చేస్తారు. రాజకీయ కూడా సొక్కంలాగా సెల్ ఫోన్లో చూస్తే దొరుకుతారని చెప్పి టీవీలో చూస్తారు. పేపర్లలో వీళ్ళ ఫోటోలు మిగిలినాయని చూస్తారు, కానీ తెలియనట్టు షో చేస్తారు. వేరే వాళ్ళ మీద
వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఐటీ వాళ్ళు ఇట్లా చూస్తారు ఇట్లాంటి సినిమాలు చూస్తారు కదా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడాలన్నట్టు వాళ్ళు సినిమాలలో ఇట్లాంటి విజ్ఞానాలకు వాళ్ళు పేపర్లు వేసినప్పుడు ఇట్లాంటి ఫోటోలు కనబడతాయి జడ్జీలో కూడా కనబడతాయి హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు జిల్లా జడ్జీలో కూడా కనబడతాయి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా వాటికి ఇట్లాంటి అడ్డ పెట్టుకుని గుడాసాలు వేరే దేశంలో ట్రాప్ చేసి వాళ్ళ అవయవాలు వాళ్ళ లాభాలుగా మార్చుకుంటారు డ్రగ్స్ కూడా తింటారు గుడాసాలుగా మార్చుకుంటారు డిస్ట్రోలు కూడా ఇట్లాంటి జరిగింది దొరికిన రోడ్డు కూడా దొరుకున్న 2,000 మంది ఉన్నారు వేరే దేశాల గుడాసాల పనిచేస్తున్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అజిత్ వాళ్ళకి ఏమవుతుంది ఏం చదువురానికి ఉంటారు ఇప్పుడు కోరుకుంటే ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం పనికి వస్తారు ఇప్పుడు పనికిరారు అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇంటర్నెట్ కంప్యూటర్ లేవు 200 దేశాలు రాష్ట్రాలు గూఢచారులకు మాత్రమే తెలిసి ఇప్పుడు మామూలు జనాలకు కూడా తెలిసింది సెల్ ఫోన్ వల్ల 200 దేశాలు లేవన్నట్టు ఏదో 10 తిరుగుతాడు 10 ఇచ్చాడు ఏమైంది కోటి కోట్ల లక్షల కోట్ల కోడి వేస్తే కదా పదవి వేస్తే వేస్ట్ పదమైనట్టే కదా కోటి లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడు వేస్ట్ ఆక్రమించుకున్నది పాకిస్తాన్ ఆక్రమించిన దాన్ని తీసుకొచ్చిందా లేదా భారతదేశం పిఎఫ్ఐ వల్ల తయారుగా చేయగలిగిందా నక్సలైట్లు మనం లేకుండా చేస్తుందా రౌడీగాలు కుటుంబాలు గంజాయిగాలు లేకుండా చేస్తున్నా మరి ఎందుకంటే అది వేస్ట్ పదవి కదా మనసులో డబ్బులు లేదు వేస్ట్ కదా వాళ్ళ ఫేమస్ చేస్తాను కదా ఆ పదవి అధికారాలు కూడా మార్చుకోలేదు తెలివితేటలు నేను కూడా సీన్ మైరన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ వేరే ఉంటాయి వేరే ఉంటాయి చెన్నై షాపింగ్ మాల్ మలబార్ వీక్లీ చేసుకుంటారు గాయాలు కాదు రాజులకు మొత్తం ఫోన్ వీక్స్ నటిస్తారు నేను షాపుల్లో కూడా మొత్తం చేయకుండా కాలంలో చేస్తారు ఇంకేం అవసరం రాజులకు ఫోన్ వీక్స్ నటిస్తారు వాళ్ళకి నచ్చలు సంబంధించినట్టు పోతారు వీక్స్ చేసుకున్నదే పోతారు మనకి ఇలాంటి వాళ్ళే పోతారు అట్లాంటి షాప్లో చాలా మంది పిల్లలు కూడా లైఫ్ కొడతారు లైఫ్ వచ్చేసారు 10 కోట్ల మంది అట్లా చాలా మంది వచ్చుకుంటారు అంటే మీ ఇంట్లో లాభం లేదా మంచిగా డ్రెస్ వేసుకుంటారు వాటి ఓపెన్ ఈ బూతుకాలం పెట్టుకుంటారు డ్రెస్ వాడతారు గుడిమద అవుతారు సారా కూడా అవుతారు బయట బ్రాండ్ అవుతారు ఎద్దు మోసం అవసరం ముట్టింటారు కూడా అవుతారు సొంత మంది పడుతుంది ఇవన్నీ ఇట్లాంటి డ్రెస్లు వేసుకునే వాళ్ళకు అవార్డులు ఇస్తారన్నట్టు నరేంద్ర మోడీ కూడా యేసుక్రీస్తుని మొక్కుతాడు యేసుక్రీస్తు మొక్కి నాకు బైబిల్ ఎంతో మహిమ చేసిందని చెప్తాడు రామరాజ్య స్థాపనకు అవసరం అట్లాంటివి